హలో గైస్, ఈ వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో మీకు తెలియని చాలా విషయాలు తెలుసుకుంటారు. కృపాచార్యుడు ద్రోణాచార్యుడు ఎలా జన్మించారు, గౌతముడు భరద్వాజముని వీర్యంతో ఎలా జన్మించారు, ద్రుపదుడికి ద్రోణుడికి మధ్య ఏం గొడవ జరిగింది, దుర్యోధనుడు భీముని ఎందుకు చంపాలనుకున్నాడో మొత్తం విషయాలు తెలుసుకుంటారు. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పాండురాజు చాలా సంతోషంగా తన భార్య బిడ్డలతో కాలం గడుపుతున్నాడు. ఇంతలోనే వసంత ఋతువు వచ్చింది. ఆ సమయంలో ప్రకృతి చాలా మనోరంజకంగా, చాలా అందంగా ఉంది. ఒకరోజు పాండురాజు తన కుటీరంలో ఉండగా ఆ కుటీరంలోకి అత్యంత సౌందర్యవతైన మాద్రి వస్తుంది. అసలే వసంతకాలం. ఆ సమయంలో పాండురాజు మాద్రి సౌందర్యానికి ఆకర్షితుడై ఆమెని చేరాడు. కానీ మాద్రి వద్దు వద్దు అంటుంది. అయినా కానీ వినకుండా ఆ టైంలో ఏమీ ఆలోచించకుండా అలా చేసేస్తాడు. ఆపై శాపం కారణంగా పాండురాజు మరణిస్తాడు. ఇది చూసిన మాద్రి భయంతో వణికిపోతూ భర్త శవాన్ని చూసి గట్టిగా ఏడుస్తుంది. పక్కనే పూజ కోసం పువ్వులు కోస్తున్న కుంతీదేవికి ఆ ఏడుపు శబ్దం వినిపిస్తుంది. ఆ ఏడుపు ఏంటా అని ఆ కుటీరంలోకి వెళ్ళి చూడగా అక్కడ పాండురాజు మృతదేహం కనిపిస్తుంది. అది చూసిన కుంతి బోరున ఏడుస్తుంది. ఇక జరిగిందేదో జరిగిపోయిందని అక్కడికి వచ్చిన మునులు పాండురాజుకి చితి ఏర్పాటు చేస్తారు. ఆ చితిల్లో దూకి భర్తతో సహగమనిస్తానని కుంతీదేవి అంటుంది. కానీ మాద్రి అందుకు అంగీకరించలేదు. ఎందుకంటే పాండురాజుకి శాపం ఉందన్న విషయం మాద్రికి తెలుసు. అయినా కానీ అలా చేసింది. సో ఇక్కడ తప్పు మాద్రిది కూడా ఉంది. భర్త తన వల్ల మరణించినందుకు తాను సహగమనం చేస్తానని చెప్పి తనకంటే సమర్థురాలైన కుంతికి 5 పుత్రులను కాపాడే బాధ్యత అప్పగించి తను కూడా తన భర్తతో సహగమనం చేసింది. కుంతీదేవికి అక్కడున్న మునులు సహకరించి వారిని హస్తినాపురానికి తీసుకుని వెళ్లారు. పాండురాజు కుమారులను చూడడానికి అక్కడున్న ప్రజలు తరలి వచ్చారు. దుర్యోధనుడు తన 99 మంది తమ్ముళ్లతో పురోహిత సమేతంగా వచ్చి వారిని సాదరంగా లోపలికి తీసుకువెళ్ళాడు. భీష్ముడు, విదురుడు, సత్యవతి, అంబిక, అంబాలిక వారికి ఎదురు వచ్చి మునులకు నమస్కరించి కుంతీదేవిని ఓదార్చి పాండుకుమారులను ముద్దాడారు. అక్కడికి వచ్చిన మునులు కుంతి సైతంగా పాండుకుమారులను వారికి అప్పగించి పాండురాజు మరణ వార్త, మాద్రి యొక్క సహగమనం వార్తను చెప్పారు. ఆ తర్వాత భీష్ముడు పాండుపుత్రులతో పాండురాజుకి ఉత్తర సంస్కారం చేయించాడు. ఆ సందర్భంగా అక్కడికి వ్యాసుడు వస్తాడు. అక్కడికి వచ్చిన వ్యాసుడికి దుర్యోధనుడు వారి తమ్ముడు చేసే ఘోరమైన పనులు తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకుంటాడు. ఇక వ్యాసుడు తన తల్లితో, అమ్మ, ధృతరాష్ట్రుని కుమారులు దుర్మార్గులు, వారి ఆగడాలు మీరు చూడలేరు కనుక మీరు తపోవనానికి వెళ్ళి ప్రశాంతంగా జీవించండి అని చెప్తాడు. ఆపై సత్యవతి తన కోడళ్ళైన అంబిక, అంబాలికలను తీసుకొని తపోవనానికి వెళ్ళిపోతుంది. కాలక్రమేణా ఆ ముగ్గురు చనిపోతారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు తన కుమారులను, తన తమ్ముడి కుమారులను భేదభావం లేకుండా పెంచుతున్నాడు. భీముడు తన బలంతో దుర్యోధనుడు ఇంకా వారి 99 తమ్ముళ్లను ప్రతి ఆటలోనూ ఓడిస్తాడు. అది చూసిన దుర్యోధనుడు అసలు సహించలేకపోతాడు. తన బలానికి కుళ్ళుకొని అసూయ ద్వేషంతో దుర్యోధనుడు, దుశ్శాసనుడు తన మామైన శకునితో చేరి కుటిలోపాయాలు ఆలోచిస్తారు. భీముడిని చంపి ధర్మరాజును జైల్లో వేస్తే కానీ వారికి రాజ్యం దక్కదని అనుకుంటాడు. దీనికి శకునుని సాయం అడుగుతారు. ఒకరోజు పాండవులు రోజంతా ఆడుకొని అలసిపోయి నైట్ పడుకున్న సమయంలో దుర్యోధనుడు తన తమ్ముళ్లతో చేరి భీముణ్ణి తీగలతో కట్టించి గంగా నదిలో తోయించాడు. కానీ భీముడు ఒళ్ళు విరుచుకోగానే ఆ తీగలన్నీ పటాపంచలైపోయాయి. ఆ నెక్స్ట్ డే దుర్యోధనుడు సారథిని ప్రేరేపించి భీముణ్ణి నల్లచాచులతో కరిపించాడు. కానీ భీముని శరీరం వజ్రం లాంటిది. ఆ శరీరాన్ని పాము కూరలు కూడా ఛేదించలేకపోయాయి. ఇక ఇలాగైతే తన ప్లాన్ వర్కౌట్ కాదనుకొని శకునితో కలిసి కాలకోట విషయాన్ని భీముడు తినే ఆహారంలో కలిపి తినిపించాలనుకున్నాడు. ఇక మంచోడి కింద పాండవుల వద్ద నటిస్తూ భీముడికి ఆ కాలకోట విషం నింపిన ఆహారాన్ని తినిపిస్తాడు. అది తిన్న భీముడు స్పృహ కోల్పోతాడు. అప్పుడు దుర్యోధనుడు శకునితో కలిసి భీముడిని తాళ్లతో కట్టేసి పక్కనే ఉన్న నదిలో విసిరేస్తాడు. భీముడి బరువుకి నది కింద దాకా వెళ్ళిపోతాడు. అలా కిందకి చేరాక కొన్ని పాములు వచ్చి భీముని కాటు వేస్తాయి. ఆ కాటులకి భీముడు స్పృహ నుండి మేల్కొంటాడు. ఇలా మేల్కొని ఇలా అన్న వెంటనే ఆ తీగలన్నీ పటాపంచలైపోతాయి. ఇక కళ్ళు తెరిచి భీముడు చూడగా తన ముందు పాములు అతన్ని కాటేయడం చూస్తాడు. ఇక భీముడు నన్నే కాటేయడానికి చూస్తారా అని చెప్పి ఆ పాములతో యుద్ధం చేస్తాడు. చాలా ఘోరంగా వాటిని కొడతాడు. ఇక భీముని బలాన్ని తట్టుకోలేక ఆ పాములు పరుగులు తీస్తాయి. ఆ పాముల వెంటే భీముడు కూడా పరిగెడతాడు. ఇక అవి అలా పరిగెడుతూ నాగలోకానికి చేరుకుంటాయి. భీముడు కూడా వాటితో పాటు నాగలోకానికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళిన భీముడు ఒక శబ్దాన్ని వింటాడు. భీమా, ఆగు, నేను చెప్తున్నాను కదా, అక్కడే ఆగిపో అని అంటాడు. దానికి భీముడు, నీవెవరో నా కళ్ళ ముందుకొచ్చి కనబడు, నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందామని అంటాడు. అక్కడికి సగం పాము సగం మనిషి రూపంలో ఉన్న ఒక వ్యక్తి వస్తాడు. అతడే వాసుకి. భీమా, నా పేరు వాసుకి,
నేను నీకు ముత్తాత వరసనవుతాను. దుర్యోధనుడు నీకు తాగించిన పాయసంలో కాలకోట విషాన్ని కలిపాడు. దానివల్ల నీ శరీరం అంతా విషమయం అయిపోయింది. ఆ విషాన్ని తీపించడానికే నేను ఈ నాగులను నీ వద్దకు పంపాను అని అంటాడు. అది విన్న భీముడు వాసుకి నమస్కరిస్తాడు. అప్పుడు వాసుకి ఒక మంత్రాన్ని పఠిస్తాడు. ఆ మంత్రానికి తన చేతిలో ఒక పాత్ర వస్తుంది. ఈ పాత్రలో ఉన్న నీటిలో ఒక్కో చుక్కకి ఒక్కొక్క ఏనుగుకున్నంత బలం ఉంటుంది. ఈ పాత్రలో మొత్తానికి 1000 ఏనుగులకున్నంత బలం ఉంది. దీన్ని ఇప్పటికీ ఎవరూ తాగలేకపోయారు. నువ్వు తాగుతావా అని చెప్పి భీముడికి ఇస్తాడు. అది తీసుకొని భీముడు దెబ్బకి తాగి పక్కన పడేస్తాడు. అప్పుడు భీముడికి 1000 ఏనుగుల బలం వస్తుంది. ఇక భీముడు తన తాతగారైన వాసుకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి జరిగిందంతా తన మాత అయిన కుంతీదేవికి చెప్తాడు. ఇక కోపంతో దుర్యోధనుడిని కొడతానని చెప్పి అక్కడికి వెళ్తాడు. కాకపోతే కుంతీదేవి భీముడిని ఆపి నచ్చ చెప్తుంది. ఇక భీముడు కూడా ఆగిపోతాడు. ఇక కొన్ని రోజులకి భీష్ముడు వారందరికీ విద్య నేర్పాలనుకుంటాడు. అందుకు భీష్ముడు మొదట కృపాచార్యుని వద్ద, ఆ తర్వాత ద్రోణాచార్యుని వద్ద నేర్పించసాగాడు. ఇక మనం స్టోరీలో కొంచెం బ్యాక్ వెళ్తే, గౌతముడు అనే మహామునికి శరద్వంతుడు అనే కుమారుడున్నాడు. అతనికి వేదాధ్యయనంలో ఆసక్తి లేక ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇంకా సంపాదించాలని ఆశించి ఘోరమైన తపమాచరించాడు. అతడి తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు జలపద అనే యువతిని పంపించాడు. ఆమెను చూసి శరద్వంతుడు ముగ్ధుడైపోతాడు. అతడి చేతిలోని ధనుర్బాణాలు కింద పడేసి అతనికి వీర్య పతనం జరిగి ఒక రెల్లు పొదలపై పడింది. ఆ తర్వాత శరద్వంతుడు మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతాడు. ఇక పతనమైన వీర్యం 2 భాగాలుగా విడిపడి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడికి జన్మనిచ్చారు. ఒకరోజు శంతన మహారాజు వేటకు వచ్చి ఆ బిడ్డలను పక్కనే ఉన్న ధనుర్బాణాలను చూసి వారు బ్రాహ్మణ బాలులని గ్రహించి రాజ్యానికి తీసుకెళ్లి పెంచుకుంటాడు. వారిద్దరికి కృపి కృపుడు అని పేరు పెట్టాడు. ఒకరోజు శరద్వంతుడు శంతను దగ్గరికి వచ్చి వారిద్దరూ తన పిల్లలని చెప్పి కృపుడికి ఉపనయనం చేపించి ధనుర్విద్య నేర్పించాడు. ఆ కృపుడే కృపాచార్యుడు. ఆ కృపాచార్యుడినే భీష్ముడు పాండవులకు కౌరవులకు గురువుగా నియమించాడు. ఇంకా ముందుకెళ్తే భరద్వాజ ముని గంగా తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఘృతాచి అనే అప్సరస అదే నదిలో జలకాలాడుతున్నప్పుడు ఆమె వస్త్రం తొలగిన సమయంలో భరద్వాజుడు ఆమెను చూస్తాడు. అది చూసిన భరద్వాజుడికి వీర్యపతనం జరిగింది. అప్పుడు అతడు ఆ వీర్యాన్ని ఒక కలశంలో దాచాడు. ఈ వర్డ్స్ అన్ని మీకు అర్థమవుతాయని అనుకుంటున్నాను. ఇక స్టోరీలోకి వెళ్తే ఆ వీర్యం నుంచి శుక్రాచార్యుని అంశతో ద్రోణుడు జన్మించాడు. భరద్వాజుని స్నేహితుడు పాంచాల దేశ రాజైన వృషతుడు. అతడు అరణ్యాలకు వెళ్లి తపస్సు చేశాడు. అతడికి ఒకరోజు మేనక అనే అప్సరసను చూసి వీర్యపతనం అయింది. అలా జరగగా దాని నుండి ద్రుపదుడు జన్మించాడు. వృషతుడు ఆ బాలుణ్ణి భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి పాంచాల దేశానికి వెళ్ళిపోతాడు. అదే భరద్వాజ ఆశ్రమంలో ద్రోణుడు ద్రుపదుడు కలిసి విద్యాభ్యాసం చేసుకుంటారు. ద్రుపదుడు అగ్నివేశుని వద్ద అస్త్ర విద్య నేర్చుకుంటాడు. కృపాచార్యుని చెల్లెలైన కృపిని ద్రోణుడికి ఇచ్చి భరద్వాజుడు వివాహం చేస్తాడు. వారిద్దరికీ అశ్వత్థామ అనే పుత్రుడు కలిగాడు. పరశురాముడు తన ధనాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడని తెలుసుకొని ఆ దానాన్ని అర్థించడానికి ద్రోణుడు పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే ధనమంతా దానం చేసిన పరశురాముడు మిగిలి ఉన్న అస్త్రశస్త్రాలను మాత్రమే ఇవ్వగలనని చెప్తాడు. ద్రోణుడు అవి చాలని చెప్పి అస్త్రశస్త్రాలను ప్రయోగం ఉపసంహరణతో నేర్చుకుంటాడు. ఒకరోజు ద్రోణుడు చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడు గుర్తుకు వచ్చి తన రాజ్యానికి వెళ్తాడు. ద్రుపదుడు గర్వంతో స్నేహం అంటే సమాన అంతస్తు ఉండాలని, పేద బ్రాహ్మణునితో స్నేహం ఏంటని అవమానించి అక్కడి నుండి పంపేశాడు. ఆ అవమానం భరించలేక ద్రోణుడు అక్కడి నుండి హస్తినాపురానికి వెళ్ళాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇఫ్ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.